హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుంటారని నేను కోరుకుంటున్నాను. ఇవాళ అయితే మాది మళ్ళీ అయితే జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఏంటి పిల్ల మళ్ళీ జర్నీ స్టార్ట్ అంటుంది, మళ్ళీ 7వ వారం అయిపోయింది కదా అనుకుంటున్నారేమో. అంటే మనం వడ్డీకి అసలు పడు కదండి, కాబట్టి మనం ఇంకొక వారం కూడా మనం వడ్డీగా అనమాట ఆయనకి చేయాలన్నమాట. ఈ వీక్ అంతా నేనైతే టమాటా వీక్ డిక్లేర్ చేసేసాను. కాబట్టి ఇవాళ నేనైతే టమాటా కూర చేయబోతున్నాను అనమాట. ఇదైతే కొంచెం నిలవ ఉంటుంది, జర్నీలకు కూడా చాలా బాగుంటుంది. చపాతీలు చేసుకున్నాను. దాంతోపాటు మనకి టమాటా కర్రీ అయితే చాలా అంటే చాలా డెలీషియస్ ఉంటుంది. అందుకనేసి నేను టమాటా పచ్చడి అండ్ మన చపాతీలు అనమాట, జర్నీకి అయితే అది బాగుంటుంది అనేసి నేను ఇవాళ ఇది చేశాను. మళ్ళీ మాకు ఇంకొక 1 వీక్ షూట్ కూడా ఉందండి సీలేరులో. బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం మేము. కాబట్టి ఇంకా సీలేరుకి వెళ్తున్నాం కాబట్టి ఒకటి టమాటా పచ్చడి, కొంచెం నిలవ పచ్చడి చేసి పెట్టుకున్నాను. అండ్ టమాటా కూర కూడా ఏంటంటే ఇది కొంచెం మంచిగా వాడుచుకున్నామంటే మనకి కొంచెం ఎక్కువ రోజులు, ఒక 3-4 డేస్ మనకి వస్తుంది. కాబట్టి నేను టమాటా కూర కూడా నేనైతే చేయబోతున్నాను అనమాట. కాంబినేషన్ నాకు టమాటా కూర, ఇడ్లీ అండ్ చపాతీలు అంటే చాలా ఇష్టము. నాకే కాదు, మా ఇంట్లో అందరికీ ఇష్టం. కాబట్టి నేను దాన్ని చేయబోతున్నాను అనమాట. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి. అవి చిట్లాక మనం అయితే ఆనియన్స్ అనేది యాడ్ చేసుకున్నాం. కొంచెం క్వాంటిటీ ఎక్కువ, 2 kgs చేస్తున్నా. నాకు ఒక 3 days కావాలి కదా. చూద్దాం మా వాళ్ళు ఎన్ని రోజులు ఉంచుతారు దీన్ని. టేస్ట్ బాగుంటుందంటే అసలు ఒక 2-3 days కాదు కదా, ఒక్క రోజులోనే మొత్తం కానిచ్చేస్తాను అనమాట. ఇవైతే మనకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. అప్పుడైతే కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ త్వరగా వేగడానికి అయితే నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకున్నాం అంటే త్వరగా స్ప్రెడ్ అయ్యి మంచిగా త్వరగా అవుతుంది అనమాట. నేను ఇప్పుడైతే ఆర్గానిక్ గ్రౌండ్నట్ ఆయిల్ అయితే వాడుతున్నానండి. ప్రమోషన్ ఏం కాదు, బట్ ఏంటంటే కొంచెం ఆర్గానిక్ వేరుకు వచ్చేసాను. ప్రాచీన్ ఇది వీళ్ళ దగ్గర అయితే నాకైతే 500కి అయితే దొరికిందనమాట. ఇప్పుడు ఇందులోకి అయితే కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాం. నాకు మోస్ట్ ఫేవరెట్ నాకు వంటలో అయితే కరివేపాకు. నెక్స్ట్ అయితే కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం టమాటాలు అయితే యాడ్ చేసుకున్నామండి. ఆల్రెడీ నా బంగారు తల్లి టమాటాలు అయితే కట్ చేసి పెట్టిందనమాట. 2 kgs టమాటాలు.